డియర్ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాలీ సిరి, మీ అక్క, చెల్లి అండ్ మీ దోస్తి. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అవునండి, అందరూ మనల్ని లైక్ చేయాలని కోరుకుంటూ ఉంటాము. అవును కదా, చాలామంది నాకు లైక్ కొట్టండి అంటూ ఉంటారు. అంతేకాదు యూట్యూబ్ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తూ లైక్ కొట్టమని అడుగుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారు, ఇంకా టిక్టాక్స్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా వరకు కూడా అందరూ మనకి లైక్ కొట్టాలి, మనల్ని ఇష్టపడాలి అని మనం అందరం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. కానీ నిజంగా ఎవరితో లైక్ కొట్టించుకోవాలో తెలుసా మీకు? అవునండి, నా థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మన యేసయ్యతో మనం లైక్ కొట్టించుకోవాలండి. అది నిజమైనటువంటి ధన్యత అండి. నిజంగా ఆ దేవునితో లైక్ కొట్టించుకుంటే ఆ యొక్క హ్యాపీనెస్ వేరండి. ఆ హ్యాపీనెస్ మీరు పొందుకోవాలనుకుంటున్నారా? యేసయ్యతో మీరు లైక్ కొట్టించుకోవాలంటే ఎలా ఉండాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించడం ద్వారా నేను ఈ వీడియోలో మీకు దేవునితో లైక్ కొట్టించుకోవడం ఎలా, దేవునితో లైక్ కొట్టించుకోవడం ఎలా అనేది మనం మాట్లాడేసుకుందాము. సో లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. హీబ్రూస్ చాప్టర్ 11th చాప్టర్ 6th వర్స్లో ఒక వచనం ఉందండి. ఏంటంటే దేవుడు ఎప్పుడు మనల్ని ఇష్టపడతారు అనేది క్లియర్గా ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసి ఉన్నారండి. ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో దేవునికి మనం ఇష్టలై ఉండాలి అంటే ఏముండాలంటండి? విశ్వాసం ఉండాలంటండి. విశ్వాసము, ఫెయిత్ ఉండాలంటండి. అసలు విశ్వాసం అంటే ఏమిటి అంటే మొదటి వచనంలో చక్కగా రాశారు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యము. సో ఏంటంటే అదృశ్యం అంటే ఏంటి? కనిపించనివి ఉన్నవి అనడానికి ఇట్స్ ప్రూఫ్, ఇట్స్ ఎవిడెన్స్. మనకి ఫెయిత్ ఉంది అంటే సో మనం కనిపించేదాన్ని కాదు నమ్మడం, కనిపించిన దాన్ని నమ్మగలగాలండి. అంతేకాదండి, మనం ఏదైతే నిరీక్షిస్తూ ఉంటామో, ఏదైతే జరుగుతుందని నమ్ముతామో అది జరిగిద్దని ఖచ్చితంగా మనము అది జరుగుతుంది అని చెప్పేసి అదొక ఫెయిత్ అంటే అదేనండి రుజువు అండి. మన యొక్క విశ్వాసమే దాని యొక్క నిజస్వరూపంగా ఉందంట. అసలు మనం దేనిని నమ్మాలి అనుకుంటున్నారా? సో అది కూడా ఇక్కడ క్లియర్గా రాసి ఉందండి. ఏంటంటే దేనిని నమ్మాలంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, దేవుడు ఉన్నాడని మనము నమ్మాలంట. తర్వాత తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఏంటండి, రెండు విషయాలు. ఒకటి ఆయన ఉన్నాడని నమ్మాలి, రెండవది ఆయన వెదికే వారికి ఆయన ఖచ్చితముగా ఫ్రూట్, ఫలము, సో బహుమానము ఇస్తాడని మనం నమ్మాలండి. అదే ఫెయిత్ అండి. ఏమని నమ్మాలి? ఫస్ట్ అవర్ గాడ్ ఈజ్ లైవ్, దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్మాలి. రెండవది ఆయన్ని వెదికే వారికి ఆయన ఖచ్చితముగా ఆ యొక్క ఫలము మనకి ఉన్నది, ఆ యొక్క బహుమానము మనకి ఉన్నది, దానికోసమే మనం నిరీక్షిస్తున్నాము అని ఆ యొక్క నిరీక్షణ మనము కలిగి ఉండాలండి. అలా విశ్వాసం ఉంచి దేవుని యందు, దేవుని యొక్క రాకడ యందు, ఆయన యొక్క ఫలమునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి దేవుని చేత అమితంగా ప్రేమించబడిన కొందరు వ్యక్తులను ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. తెలుసుకుందామా? ఓకే, మొదటి వ్యక్తి ఎవరు అంటే మన యొక్క ఆది దంపతులు. ఎవరని? ఆది మనుషులు. ఎవరు? అవ్వ, ఆదాము. సో వారి యొక్క సంతానం ఎవరండి? కయీను, హేబేలు. సో కయీను, హేబేలు ఎవరి యొక్క పిల్లలండి? ఆదాము, అవ్వ యొక్క పిల్లలు. వారి ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ఉండి దేవునికి అర్పణలను తీసుకుని వచ్చారండి. అయితే అందులో ఒకరికి మాత్రము దేవుని మీద గట్టి విశ్వాసము, నమ్మకముతో దేవుని యొద్దకు అర్పణని ఎంతో పవిత్రముగా తీసుకొని వచ్చారండి. ఎవరు వాళ్ళు అనుకుంటున్నారా? ఇక్కడ 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ ద్వారా రాయించి ఉన్నారండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. హేబేలేమో ఒక మంచి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి ఎలాంటి
బాగా బలిసిన మంచి గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవునికి అర్పించాడంటండి. కయీన్ వచ్చేసరికి తన పొలంలో ఉన్న కొన్ని కూరగాయలను తీసుకొని వచ్చి అర్పించాడండి. సో హేబేలు దేవుని మీద ఉన్న విశ్వాసముతో ఏ లోపము లేనటువంటి ఒక మంచి గొర్రెను తీసుకొచ్చి దేవునికి అర్పించారండి. అప్పుడు దేవుడు ఎంతో తన హృదయాన్ని తెలుసుకున్న దేవుడు ఆ యొక్క అర్పణను ఎంతో సంతోషముగా స్వీకరించారండి. అందుకనే తన యొక్క విశ్వాసమును బట్టి ఇక్కడ హేబేలు నీతిమంతుడుగా మార్చబడ్డాడండి. అంతేకాదండి, తన బ్రదరు తన మీద అసూయతో, ద్వేషంతో, కోపంతో తన్ని చంపేసినా సరే అతను ఒకటే అనుకున్నాడు, ఏంటంటే నా దేవుడు నేను చనిపోయినా నా మొర ఆలకిస్తాడు అనే నమ్మకంతో చూడండి ఇక్కడ అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడెను. తను చనిపోయినా సరే దేవునితో మాట్లాడగలిగాడు, దేవునికి మొరపెట్టుకోగలిగాడు అంటండి. అంత గొప్ప విశ్వాసము ఇక్కడ మనకి హేబేలుకున్నట్టు కనిపిస్తూ ఉన్నదండి. అటువంటి విశ్వాసము నా ప్రియ సహోదరుడా నీకు ఉన్నదా? అటువంటి పూర్తి విశ్వాసము దేవుని మీద నీకు ఉన్నట్లయితే నీవు కూడా దేవుని చేత నీతిమంతుడుగా ఎంచబడతావు. దేవుని చేత ఇష్టముగా దేవుడు ఎంతో నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడండి. ఇతడు మొదటి వ్యక్తి. రెండవ ఎగ్జాంపుల్ దేవుడు మళ్ళా ఇంకొకరిని చూపిస్తూ ఉన్నారు. ఆయన ఎవరో కాదండి, మన యొక్క హానోకు గారు. హానోకు అనే ప్రవక్త ఇద్దరండి చనిపోకుండా, మరణము లేకుండా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళగలిగారు. హానోకు మీకు తెలుసు. తర్వాత ఏలియా ప్రవక్త అండి. ఇక్కడ హానోకు మొట్టమొదటిసారిగా మరణం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళగలిగారండి. ఆయన మొత్తం 365 సంవత్సరములు ఈ యొక్క లోకములో జీవించారండి. ఆయన 65 సంవత్సరముల తర్వాత పిల్లలను కన్నారండి. అలా పిల్లలకంటూ 365 సంవత్సరములు ఈ లోకంలో బ్రతికారు. కానీ ఆయన ఏ పాపము చేయకుండా దేవుని కోసం పరిశుద్ధంగా జీవించారని ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నదండి. తెలుసా మీకు? ఆ యొక్క కాలములో అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వరసలు లేకుండా వ్యభిచారము చేస్తూ, అంతేకాదండి అనేక మంది విగ్రహారాధన చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యములను చేస్తూ దేవుని విషయంలో వారు తప్పిపోయినప్పుడు అండి ఆ యొక్క అపవిత్రమైన జనాంగానికి దూరంగా ఈ యొక్క హానోకు బ్రతికాడంటండి. అవును కదా, నా సహోదరులు పాపం చేస్తున్నారు కదా, నేను కూడా చేద్దాంలే, అందరూ ఎలా ఉన్నారో వారిలో నేను కూడా గుంపులో గోవింద అనుకోలేదండి. మనం అనుకుంటున్నట్టు ఈ లోకంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ తాగుతుంటే నాకేంటి తప్పు, వాళ్ళందరూ చేస్తుంటే నేనెందుకు చేయకూడదు, వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేస్తే ఏంటి తప్పు అనుకుని అందరితో మనం కలిసిపోవడానికి ట్రై చేస్తూ ఉంటామండి. కానీ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. మనము వేరు, అందరూ వేరండి. మనము ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడిన ఆయన బిడ్డలమండి. ఆయన కోసం మనం ఈ లోకములో అపవిత్రతకు అన్యాయానికి దూరంగా పవిత్రులంగా జీవించాలండి. అందుకే చెప్తూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదండి, పాపుల మార్గమును నిలవకూడదండి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదండి. మనం ఎప్పుడు కూడా దివారాత్రములు ఈ యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండాలండి. మనం చూసారండి, హానోకు ఎప్పుడు కూడా అపవిత్రమైన జనాంగం మధ్యలో ఉన్నా కూడా వారి మధ్యలో వారి యొక్క అలవాట్లను, వారి యొక్క పాపాన్ని చేయలేదండి. దేవుని కోసం ప్రతిష్ఠించుకొని పవిత్రంగా బతికాడండి. అందుకే దేవుడు ఎంతో ఇష్టపడ్డాడండి హానోకుని. అందుకని అతనికి అసలు మరణమే లేకుండా చేశాడు. అతడు కొన్ని సంవత్సరాల తర్వాత దేవునితో డైరెక్ట్గా దేవుని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయారండి, పైకి వెళ్ళిపోయారండి. అసలు అంత ధన్యత ఎవరికి దొరుకుతూ ఉంటుందండి? హానోకు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసము నీకు కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క విశ్వాసమును, ఆ యొక్క దృఢమైన విశ్వాసమును దేవుని మీద మీరు ఈ రోజు కలిగి ఉండండి. మూడవ వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. ఆయన ఎవరో కాదండి, మన అబ్రహాము అండి. అబ్రహాము ఆయన ఎవరండి? విశ్వాసం కలిగిన అతను. ఆయన ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారంటే, దేవుడు మీకు ఒక వాగ్దాన ప్రదేశమునకు తీసుకువెళ్తానని దేవుడు మాట్లాడినప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా తను మొదలయ్యి దేవుని కోసం ప్రయాణం చేసిన వ్యక్తి అండి. అంతేకాదండి, తన యొక్క కొడుకుల్ని కూడా తనతో పాటు ఆ యొక్క వాగ్దాన స్థలానికి నడిపించి ఎన్నో సంవత్సరములు అన్య దేశాల్లో కూడా ఉన్నారండి వాళ్ళు. అటువంటి ఒక విశ్వాసము మనకి ఉండాలని
అని చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ మనకి 11వ వచనంలో ఆ యొక్క వర్డ్ నాకు చాలా నచ్చిందండి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరు ఎరుగక బయలు వెళ్ళెను. చూసారండి, ఎవరంటే అబ్రహాము. అబ్రహాము అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా దేవుని మీద కేవలం దేవుని చూస్తూ దేవుని చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళాడండి. అదే మనమైతే ఎక్కడికి వెళ్ళాలా, అదేంటి నాకు ప్లేస్ చెప్తేనే వెళ్తాను, గూగుల్ మ్యాప్ షేర్ చేయండి, లేకపోతే దాని లొకేషన్ పెట్టండి, లేకపోతే నేను అక్కడ ఏం చేయాలి, వెళ్ళాక నాకు జాబ్ ఉంటుందా, నా ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ మనం అడుగుతూ ఉంటామండి. కానీ అబ్రహాము అలాంటి క్వశ్చన్సే దేవుడిని అసలు అడగలేదండి. ఒకటి ఆయన వెళ్ళమన్నాడు, నేను వెళ్తాను. కేవలం దేవుని మాట మీద నమ్మకం ఉంచాడండి. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీవెంతవరకు దేవుని మాట మీద నమ్మకం ఉంచుతున్నావు? ఆయన నీకు ఏదైనా వాగ్దానం చేసినంతవరకునప్పుడు నువ్వు దానిని ఎలా నమ్మగలుగుతున్నావా? లేదా అనేక ప్రశ్నలు నీవు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉన్నావా? వాటిని ఫాలో అవ్వడానికి నువ్వు సందేహిస్తూ ఉన్నావా? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము కలిగినటువంటి విశ్వాసము నీకు ఉన్నట్లయితే, అబ్రహాము దేవుడు ఏ విధంగా ఇష్టపడ్డాడో ఆయన మిమ్మల్ని కూడా ఈరోజు ఇష్టపడుతూ ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని లైక్ చేయాలనుకుంటూ ఉన్నారండి. అంతేకాదండి, అబ్రహాముకి ఎప్పుడో వృద్ధాప్యంలో పిల్లలు కలిగారండి. 100 సంవత్సరం చూడండి, అక్కడ సారా ముసలం అయిపోయింది, అసలు పిల్లలే పుట్టట్లేదు, అనేక మంది దూషిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. కానీ సారా ఆ యొక్క వయసులో కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఎవరైనా ముసలివారైపోయిన తర్వాత పిల్లలు పుడతారంటే మనం నమ్ముతామా అండి? కానీ వారికి దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి సారాకి ఆ యొక్క బిడ్డల్ని కలిగించాడండి దేవుడు. 13వ వచనంలో వీరందరూ చూడండి, ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, అందుచేత మృతతుల్యుడైన ఏ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను. చూడండి, అసలు లెక్కించడానికి కూడా వీలు లేనని ఇసుక రేణువులు అంత సంతానము ఆయనకి వచ్చిందంటండి. ఓన్లీ బై ఫెయిత్, ఇంకా దేని వల్ల కాదండి. వృద్ధాప్యంలో ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే, సైంటిఫిక్గా చెప్పాలంటే తనలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా నాకు తెలిసిన ఇంకా తగ్గిపోయి ఉంటాయి. తనకు అసలు ఏ సామర్థ్యము లేని పరిస్థితిలో దేవుడు అసాధ్యమైన దానిని సాధ్యం చేశాడండి. అది కేవలము ఫెయిత్ ద్వారానే జరిగిందండి. నా ప్రియ సహోదరుడా, నీవు ఏదైనా విషయంలో విశ్వాసమును కోల్పోతూ ఉన్నావా? నువ్వు ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆ విశ్వాసమును కలిగి ఉండదు. నీవు విశ్వాసం కలిగి ఉంటే నీ యొక్క తండ్రికి అసాధ్యమైనది ఏది లేదని దేవుడు ఈరోజు మీకు సవాలు చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తూ ఉన్నానండి. ఆయన ఎవరో కాదండి, ఇక్కడ మోషే అండి. మోషే అసలు నత్తివాడండి. మోషే అబ్రహాము సంతానమే. ఆయన చూడండి, మోషే ఎవరు? ఫరో కుమార్తె మోషేని పెంచినప్పుడండి, ఆ యొక్క కాలంలో తీసుకుని ఫరో కుమార్తె పెంచిందండి. పెంచింది ఈ మోషేని. పెంచినప్పుడు అతడు చక్కగా రాజభోగములను ఐగుప్తులో అసలు అనుభవించి హ్యాపీగా ఉండొచ్చండి. కానీ ఆయన అవన్నీ కూడా లెక్క చేయలేదు. అవన్నీ క్షణికాలమైన భోగాలే, ఎంతో కాలం ఉండదు ఈ ధనము. అసలైన నిత్యమైన బహుమానం ఇంకొకటి ఉన్నదని దేవుడు కోసం ఆయన ఆ యొక్క ఐగుప్తు ధనాన్ని మొత్తాన్ని వదిలేశాడండి. మీకు ఈ స్టోరీ వినే ఉంటారు, మీరు బైబిల్లో చదివే ఉంటారు. మోషే ఫరో కుమార్తె మోషేని పెంచిందండి చిన్నతనం నుండి. తర్వాత పెద్ద అయిన తర్వాత అతనికి తెలుస్తుందండి అతడు నిజముగా ఎక్కడి నుంచి పుట్టాడు, ఎవరి సంతానము తర్వాత తెలిసినప్పుడు ఆ యొక్క మోషే అక్కడే రాజభోగాలను అనుభవించాలని, ఐగుప్తుల ఉద్దేశంలో ఎంజాయ్ చేయాలని అనుకోలేదండి. ఆ వర్స్ నాకు చాలా నచ్చిందండి. 24వ వచనంలో దేవుడు ఎంతో చక్కగా వ్రాపించి ఉన్నారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని కొనకుండా ఒప్పలేదు. ఏలగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూసారండి, మోషే పెద్దవాడయ్యాక విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? విశ్వాసము, దేవుని మీద విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్పది అని ఎంచుకుని అల్పకాలము, కొన్ని రోజులే ఎంజాయ్ చేయగలిగిన ఆ అల్పకాల భోగాలను వదిలిపెట్టేసి దేవుడు ఇచ్చే బహుమానం కోసము విశ్వాసముతో బయలుదేరి వెళ్ళాడండి. వారి ఇశ్రాయేలీలతో శ్రమ పడడానికి బయలుదేరి వెళ్ళాడండి. అదే నువ్వు నేను అయితే చాలా బాగుంది, చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు,
బోల్డ్ అని డబ్బులున్నాయి, మంచి బంగళా ఉంది, హ్యాపీగా మంచి జాబ్ ఉంది, ఎందుకు మనకి ఈ అనవసరమైన కష్టాలు, ఆ దేవుడు నమ్ముకుంటే అన్ని కష్టాలే వస్తాయంట, లేకపోతే ఇంకా ఎందుకు అటు వెళ్ళడము అనుకొని మనం ఎప్పుడు కూడా ఈ స్వల్పకాలం ఉండేటువంటి ఈ భోగాల కోసమే ఉంటాం. కానీ దేవుడిచ్చే నిత్య బహుమానమును మనం పొందుకోవడానికి స్టెప్ తీసుకోవట్లేదండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు. నీ యొక్క విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడు బహుమానం ఇస్తాడని కదా నీకు నమ్మకం ఉండాలి. ఆ యొక్క నిత్య జీవము నీకు కావాలా? ఈ లోక సంబంధమైనటువంటి భోగములు నీకు కావాలా అని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. అంతేకాదు ఇంకొక చాలా చాలా బైబిల్లో ఇంపార్టెంట్ పర్సన్ గురించి మీతో మాట్లాడబోతూ ఉన్నానండి. ఆమె ఎవరో కాదండి, ఒక స్త్రీ అండి. ఆమె ఎవరంటే వేశ్య అండి, ఒక వేశ్య, ఒక ప్రాస్టిట్యూట్. ఆమె పేరు రాహాబు అండి. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అండి. ఆమె ఎరికో అనేటువంటి ఒక పట్టణంలో ఉండేదండి. ఆ ఎరికో పట్టణంలో అందరూ కూడా చాలా పాపంతో నిండిపోయి విగ్రహారాధన, వ్యభిచారము, వారు చేయని పాపమే లేదండి. అటువంటి పట్టణంలో ఆ యొక్క రాహాబు అనే ఒక ప్రాస్టిట్యూట్ ఉందండి. ఆ యొక్క ప్రాస్టిట్యూషన్ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ఆ యొక్క కంట్రీ అండి అది. అయితే ఆ యొక్క ఎరికో పట్టణాన్ని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయండి, కాబట్టి నేను స్టోరీ మొత్తం చెప్పట్లేదు. ఆ యొక్క రాహాబు అనే యొక్క స్త్రీ విశ్వాసం గురించి మీతో ఈరోజు నేను పంచుకుంటూ ఉన్నానండి. రాహాబుకి ఎంతో దేవుని మీద భయభక్తులు కలిగిన స్త్రీ అండి. ఆమె ఎరుకో పట్టణంలో పాపపు జీవితం జీవించుతున్నప్పటికీ ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఆయన ఎంతో గొప్పవాడు అని చెప్పేసి నమ్మింది కాబట్టి ఇశ్రాయేలీలు యెహోషువ ఒకసారి చూడండి, ఇక్కడ మన కొందరు వర్తకులు వ్యాపారం చేసేవారిగా ఇశ్రాయేలీల్లో కొందరు ఇక్కడికి ఎరికో పట్టణమునకు వచ్చి అసలు ఎరికో పట్టణంలో ఎలా ఉంటుంది, మనం దీన్ని ఆక్రమించవచ్చా, ఆ గోడల్ని పగలగొట్టగలమా అని చూడడానికి కొంతమంది వచ్చారండి. కొంతమంది వేగుల వారు వచ్చారంటండి, అంటే లైక్ బిజినెస్ మ్యాన్స్. సో అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు అందరూ కూడా ఎరుకో పట్టణస్తులందరూ ఎలర్ట్ అయిపోయి, సైనికులందరూ ఎవరో ఎంటర్ అయిపోయారు మన దేశం, మన పట్టణంలోనికి, మనం వాళ్ళు పట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ రాహాబు కేవలము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము వలన వారిని దాచిపెట్టిందంటండి. ఆ యొక్క వేషంలో వాళ్ళు ఎలా అయితే బిజినెస్ మ్యాన్స్ లా వెళ్ళారో వాళ్ళని దాచిపెట్టి ఆ సైనికులకి ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పి వాళ్ళకి సహాయం చేసి మళ్ళా ఆ యొక్క పట్టణం నుంచి దాటి పొలిమేరలు దాటడానికి సహాయం చేసిందండి. అటువంటి గొప్ప స్త్రీ రాహాబు అండి. ఎందుకంటే కేవలం బై ఫెయిత్, క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని దేవుడు చెప్పాడండి. నేను ఈరోజు అనుకుంటూ ఉంటాం, దేవుడు అంటే నాకు ఇష్టము, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నేను నమ్ముతున్నానని నోటితో చెప్పడం కాదండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన దాన్ని నువ్వు క్రియల రూపంలో చూపిస్తూ ఉన్నావా? క్రియ అంటే ఏంటండి? మనకు విశ్వాసం ఉంది అంటే మనం దాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలండి. అక్కడ అసలు మార్గమే లేదు, జీరో. వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు, వెళ్ళిన వాళ్ళందరూ చనిపోతున్నారు, వాళ్ళకి అసలు సక్సెసే లేదు అనుకున్న ప్లేస్లో కూడా నీ దేవుడైన యేసయ్య నీకు సక్సెస్ ఇస్తాడని నువ్వు నమ్మితే ఒక అడుగు ముందుకు వేస్తావండి. నమ్మకుండా అక్కడే కూర్చొని నేను నమ్ముతా అంటే అది క్రియ లేనట్టేనండి. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థమండి. క్రియలు కలిగి ఉండాలండి. మనం విశ్వాసము వల్ల నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నామండి. ఆ యొక్క క్రియలను నువ్వు కలిగి ఉండాలి. రాహాబు ఎలా అయితే క్రియ చేసిందో, వారికి సహాయం, ఇశ్రాయేలు ప్రజల్లో వేగుల వారికి సహాయం చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడని నమ్మిందో, వారు ఖచ్చితంగా ఎరుకో గోడలు పగలగొట్టుకొని లోపలికి రాగలరని నమ్మిందో, అలాగే మనం కూడా నమ్మాలండి. దేవుని యొక్క శక్తి అంత గొప్పదని నమ్మాలండి. ఆమె ఒకటే అడిగింది, నా కుటుంబంను నన్ను కాపాడండి మీరు ఈ లోపలికి వచ్చినప్పుడు అని చెప్పేసి నమ్మి అడిగిందండి. అలాగే వారు ఎరికోను మీరు ఆక్రమించినప్పుడు ఆమె కుటుంబమును, ఆమె ఒక థ్రెడ్ని ఆ యొక్క డోర్కి పెట్టినప్పుడు ఆ యొక్క కుటుంబం అంతా రక్షింపబడిందని. ఒక వ్యభిచారం చేసే స్త్రీ, ఒక పాపములో ఉన్న స్త్రీ కేవలము విశ్వాసము వలన రక్షింపబడిందండి. నేను నా స్థితి, నీ స్థితి ఎలాగైనా ఉండొచ్చు. నీ స్థితి ఈ రోజు అధ్వానంగా ఉండొచ్చు, నువ్వు పాపంలో కృంగిపోతా ఉండొచ్చు, ఆ ఘోరమైన పాపము దేవునికి వ్యతిరేకంగా చేసి ఉండొచ్చు. కానీ నీకు విశ్వాసం కలిగి ఉంటే ఈరోజు దేవుడు నిన్ను రక్షించబోతున్నాడండి. దేవుడు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడండి. ఎందుకంటే కేవలం నీవు ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నమ్ముకో, ఆయన మీ యందు విశ్వాసం ఉంచు.
ఆయన నిన్ను కంపల్సరీ కాపాడుతాడు. ఆ యొక్క మరణ శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడబోతాడు. ఆ యొక్క బహుమానం నిత్య జీవం మీకు ఇవ్వబోతాడు. నిన్ను నీ ఇంటి వారిని ఆయన కాపాడబోతూ ఉన్నాడండి. సో వీరందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదండి, నోవాహు, ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలంటే నోవాహు అండి. నోవాహు అంత మీకు పెద్ద జలప్రళయం వస్తుందంటే ఎవ్వరు కూడా ఎవరికి చెప్పినా నమ్మలేదండి. కానీ నోవాహు దేవుని మాటని నమ్మి, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆ యొక్క ఓడను రెడీ చేసినట్టు మనం ఈ యొక్క బైబిల్లో చూస్తూ ఉంటామండి. దేవుని మాటను నమ్మి కేవలం అంత హైట్ ఉన్న అంత పెద్ద ఓడని రెడీ చేశాడు కాబట్టి ఆయన యొక్క కుటుంబం అంతా కూడా ఆ యొక్క జలప్రళయంలో కొట్టుకుపోకుండా వారు రక్షింపబడ్డారండి. అదేవిధంగా మనం కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచకపోతే మనం కొట్టుకుపోతామండి. మనము అన్యాయముగా ఈ యొక్క లోకంలో పడిపోయి ఆ యొక్క బలికి, ఆ యొక్క శాపానికి, ఆ యొక్క పాపానికి మనము బలి అయిపోతామండి. పాపం వల్ల వచ్చేది జీతము మరణమేనండి. ఆ యొక్క నిత్య నరకానికి మనం వెళ్ళిపోతామండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనందరం కూడా రక్షించబడతామండి. నీవు రక్షించబడతావు. అంతేకాదు, దేవుడు నిన్ను అమితంగా ప్రేమిస్తాడండి, ఎంతో ఇష్టపడతాడండి. జస్ట్ నువ్వు చేయాల్సింది ఒకటే, ఓన్లీ ఫెయిత్. ఆవగించేంత విశ్వాసమున నీకు చాలు దేవుని మీద ఈరోజు విశ్వాసమును కలిగి ఉండాలని, అటువంటి విశ్వాసము కలిగిన అనేక మంది వ్యక్తుల్ని దేవుడు నీ కళ్ళ ముందు ఈరోజు ఉంచాడు. నోవాహు గురించి ఆలోచించు, రాహాబు అనే వేశ్య గురించి ఆలోచించు, అబ్రహాము విశ్వాసమును ఒకసారి తలపోసుకో. ఈ లోకంలో ఉన్నటువంటి మోషే యొక్క విశ్వాసమును, ఈ అల్పకాల భోగాలను విడిచిపెట్టినటువంటి ఆ మోషే విశ్వాసమును, హేబేలు విశ్వాసమును, ప్రతి ఒక్కరి విశ్వాసమును నీ ముందు ఉదాహరణగా దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసమును నీవు కలిగి ఉంటావా నా ప్రియ సహోదరుడా? ఆ యొక్క విశ్వాసమును కలిగి ఉన్న నీవు ఒక చిన్న ప్రార్థన నాతో ఏకీభవించు. దేవుడు మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. మీకు లైక్ కొడతారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల యేసయ్యా, నీకే వందనములు ప్రభువా. మీరు ఈ రోజు నాతో మాట్లాడి నన్ను బలపరిచినందుకు వందనములు ప్రభువా. తండ్రి, క్రియలు లేకుండా మేము విశ్వాసాన్ని కలిగి ఉన్నామా ప్రభువా? లేదు నాయన, నీ యందు మేము విశ్వాసం ఉంచుతాము నాయన. అయ్యా, ఇదిగో మీ యందు మేము నమ్మకం ఉంచుతాము నాయన. మీరు ఉన్నారని, మీరు రాబోతున్నారని, మమ్మల్ని తీసుకువెళ్తారని, ఆ యొక్క నిత్య జీవం మా కోసం అక్కడ దాచి ఉంచబడిందని మా యొక్క విశ్వాసం ద్వారా మేము రక్షించబడతామని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. ప్రభువా, మీరే గొప్ప దేవుడు నాయన. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెందాలని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.